8 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన మలయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్ ను కేరళలోని ఎర్నాకులం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది. అయితే అత్యాచారం, కుట్ర వంటి నేరాల కింద 6గురిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక కేసు వివరాలను చూస్తే ఈ కేసు 2017 ఫిబ్రవరి 15న జరిగింది. మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ఆ ప్రముఖ నటిని కిడ్నాప్ చేశారు. ఆ రోజు రాత్రి దాదాపు 2 గంటల పాటు ఆమెను తన కారులోని లైంగిక వేధింపులకు గురి చేసిన దుండగులు తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కొచ్చిలో జరిగిన ఈ హై ప్రొఫైల్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసు ఫైల్ చేశారు. వారిలో దిలీప్ కూడా ఉన్నారు. వారిపై కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్ రేప్, ఉద్దేశపూర్వకంగా ఎవిడెన్స్ ను చెరిపేయడం వంటి తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 2017లోని తొలి ఛార్జ్ షీట్ నమోదైంది. నటుడు దిలీప్ ను అదే ఏడాది జులైలో పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 4 నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత అతనికి బెయిల్ లభించింది. దిలీప్ కు ఈ కేసులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఈ దాడి వెనుక కుట్రదారుగా ప్లాన్ చేసిన వ్యక్తిగా పోలీసులు అతన్ని గుర్తించారు. అయితే దిలీప్ మొదటి నుంచి ఈ ఆరోపణలను ఖండించారు. కేరళ పోలీసులు తనపై పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. అందుకే ఈ కేసును సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరాడు. కానీ ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఏళ్లుగా ట్రయల్స్ జరుగుతూ వచ్చాయి. 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం నటుడు దిలీప్ కోర్టు అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా విడుదల చేసింది. అయితే రేప్, క్రిమినల్ కుట్ర వంటి నేరాలలో ప్రధాన నిందితులుగా ఉన్న 6గురిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుతో దిలీప్ పై ఉన్న తీవ్రమైన ఆరోపణలు, ముఖ్యంగా కుట్రకోణం విరిగిపోయినట్లు తేలింది. తాజా తీర్పుపై దిలీప్ మీడియాతో మాట్లాడాడు. ఇది నాపై జరిగిన కుట్ర. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అతను చెప్పాడు. ఈ తీర్పు అతని కెరీర్ కు, వ్యక్తిగత జీవితానికి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఈ కాంట్రవర్సీ అతన్ని దాదాపు దశాబ్ద కాలం పాటు వెంటాడింది. ఈ తీర్పుతో దోషులుగా తేలిన 6గురికి ఎలాంటి శిక్ష పడుతోంది? నటి తరపు నుంచి ఈ తీర్పుపై అప్పీల్ ఉంటుందా? ఇండస్ట్రీలో ఈ జడ్జిమెంట్ ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది చూడాలి.